Right. Welcome back to the debate. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ దేశమంతా ఇప్పుడు ఒక దీంట్లో ఉన్నారు, బీసీ నేత ప్రధానిగా ఉన్నారు అనేది అందరూ నమ్ముతున్నారు. బీజేపీ కూడా అదే ప్రచారం చేసుకుంటోంది. అవకాశం దొరికిన ప్రతిసారి ఒక బీసీ వ్యక్తిని, ఒక బీసీ నేతను, అలాగే ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది అంటూ బీజేపీ నేతలు పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి కావాలని చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా, ఆధారాలు ఉండి చేశారా, ఎక్కడన్నా విని చేశారా, ఆయన ఏ సమాచారంతో ఇది చేశారు, ఆయన దగ్గర అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. కానీ బహిరంగంగానే ఆయన ఒక ప్రకటన చేశారు కొద్దిసేపటి క్రితం. మోదీ అసలు బీసీఏ కాదు, ఆయన పుట్టుకతో బీసీ కాదు, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన కులాన్ని బీసీలో చేర్చాడు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి తన రాష్ట్రంలో తను పుట్టిన కులాన్ని బీసీలో చేర్చడం ద్వారా ఆయన బీసీగా రూపాంతరం చెందాడు. అది చట్టపరంగా చేసుకోగలిగారు. ఎందుకంటే ప్రభుత్వమే కులాలను జాబితాల్లో మార్చినప్పుడు అది చట్టపరం అవుతుంది. కాబట్టి ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ, కానీ పుట్టుకతో బీసీ కాదు. ఆయన మనస్తత్వం కూడా బీసీ మనస్తత్వం కాదు, అగ్రవర్ణ మనస్తత్వమే అంటూ రేవంత్ రెడ్డి చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్, కాంట్రవర్షియల్ అలిగేషన్స్ చేశారు. ఈ అలిగేషన్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసిన, రాహుల్ గాంధీ టేకప్ చేసిన, ఇంకా ఇతర కాంగ్రెస్ సీనియర్లు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ టేకప్ చేసినా ఇది దేశవ్యాప్తమైన చర్చ జరిగే అవకాశం ఉంది. దీన్ని బీజేపీ అంత తేలిగ్గా వదులుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ప్రధాని కులం మీదనే చేసిన ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా ఇది దేశవ్యాప్త చర్చ అవుతుందని అనుకుంటున్నా. దీని మీద చర్చలో మనతో బీజేపీ సీనియర్ నేత ఎస్ కుమార్ గారు పాల్గొంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు బాలరాజ్ యాదవ్ గారు పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొనగాల మహేష్ కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోదీ కులం గురించి ఏం మాట్లాడారో అదొకసారి విన్నాక చర్చలోకి వెళదాం. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలలో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చని చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు, మొత్తం జనగణన చేసేటప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించి